త్వరగా నాతో రా, మీకు ముఖ్యమైన సంగతి చెప్పాలి. అసలేం జరిగింది తల్లి? ఏదైనా సమస్య? ముందు నువ్వు నాతో పాటే రా, అదేంటో తెలుస్తుంది. సరే అలాగే, నువ్వు ముందు వెళ్ళు, నేను కాసేపట్లో వచ్చేస్తాను. త్వరగా రావాలి మరి. డానియల్, నా ఉద్దేశంలో ఈ సంగతి అమ్మిజాన్కి తెలియకుండా ఉండడం మంచిది. అదేలా, ఇది నేను జోదా అమ్మిజాన్కి చెప్పాలి. వద్దనానుగా. తప్పకుండా ఈ విషయం అమ్మిజాన్కి చెప్పి తీరాలి. చెప్పాల్సినంత అవసరం లేదంటున్నాను కదా. ఈ విషయం వాడికి తెలిస్తే చాలా బాధపడతారు. ఏది నాకు తెలియకూడదు అంటున్నారు? అబ్బే అదేం లేదు అమ్మిజాన్. అమ్మిజాన్ కి నేను చెప్తాను. మురాద్ భాయ్జాన్ అంటున్నాడు మీకు గులాబీ బాల సంగతి తెలియకూడదని. గులాబీ బాలా అంటే ఏంటి? ఏం లేదు అమ్మిజాన్, అర్మాన్ బాను ఏదో ఊరికి అంటుంది. ఏదో ఊరికి అంటే ఎలా? ఆ గులాబీ బాల ఎవరో నేను తెలుసుకోవాలి కదా. అదే అమ్మిజాన్, నేను అది చెప్పడానికే మిమ్మల్ని రమ్మన్నాను. ఏం చెప్పడానికి? వద్దు అర్మాన్, చెప్పొద్దు. నేను అది అమ్మిజాన్ కి చెప్పి తీరాల్సిందే. గులాబీ బాల అంటే అబ్బుజాన్ కి చాలా ఇష్టం. నేను చెప్పేది నిజమే అమ్మిజాన్, నేనది స్వయంగా నా కళ్ళారా చూశాను. అబ్బుజాన్ కి అదంటే చాలా ఇష్టం. రోజు పొద్దున్నే తన తల నిమృతూ ఉంటారు. షహిన్షాకి అంతగా నచ్చిన ఆ గులాబీ బాల ఎవరై ఉంటారు? నిజమే అమ్మిజాన్, నేనైతే అబ్బూజాన్ దాన్ని ముద్దు పెట్టుకోవడం కూడా చూశాను. ప్రతిరోజు ఉదయం దాంతోనే వారు విహారానికి వెళ్తారు, వెళ్లి తోటల్లో కూర్చుంటారు. అందుకని మీరు గులాబీ బాలను తప్పకుండా శిక్షించాలి. గులాబీ బాలని నా ముందు హాజరుపరచండి, నేను తనని ఒకసారి చూడాలి. వద్దు అమ్మిజాన్, తన్ని ఇప్పుడు తీసుకురాలేము అమ్మిజాన్. షహిన్షా గారికి కోపం వస్తుంది. కోపం నాకు కూడా వస్తుంది. తనని నా ముందు హాజరుపరచమన్నానుగా, వెంటనే నా ముందు హాజరుపరచండి. గులాబీ బాలని తీసుకురండి. అసలు ఈ గుర్రాన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే అదేగా గులాబీ బాల. ఇదా ఈ గుర్రమా? భగవంతుడా, నేనేదేదో ఊహించుకున్నాను. అలాగా, అల్లరి పిల్లలారా, అందరూ కలిసి నన్ను ఆట పట్టిస్తున్నారా? మేము మీ మొహంలో నవ్వు చూడాలనుకున్నాం. ఇప్పుడు కావాలంటే మీరు మమ్మల్ని శిక్షించండి అమ్మిజాన్. సరే, ఇక ఆడింది చాలు. మీరందరూ కలిసి ఉత్సవానికి బయలుదేరండి. అలాగే. వినండి వినండి వినండి, అందరూ జాగ్రత్తగా వినండి. సూర్యాస్తమయానికి ఇంకా కొంచెం వ్యవధి ఉంది. ఈ లోపు మీరు మీ ఇళ్లు ఖాళీ చేసి స్థలాన్ని షహన్షా గారికి ఇచ్చేయాలి. ఇవ్వకపోతే ఫలితం అనుభవిస్తారు. హుజూర్, మన సైన్యాన్ని ఉపయోగించక తప్పదనుకుంటా. అప్పుడే కాదు జావేద్, వీళ్ళు ఈ స్థలం ఖాళీ చేయక తప్పదు. మంచిగా చేస్తారో బలవంతంగా చేయించాలో చూద్దాం. షహన్షా ఆదేశం ప్రకారం ఈ స్థలాన్ని తక్షణమే ఖాళీ చేయండి. ఇదే మీకు మా జవాబు. నువ్వేమైనా చేసుకో, మేము మా పూర్వీకుల యొక్క స్థలాన్ని మేము ఎప్పటికీ విడిచిపెట్టి వెళ్లేది లేదు. ఎవరైనా గనక బలవంతంగా మా చేత ఈ పని చేయించాలనుకుంటే వాళ్ల మొహాలకు కూడా మీ మొహంలాగే మట్టి పూసి పంపిస్తాం. హుజూర్, ఆమె మీ మీద బురద చల్లి అలా వెళ్ళిపోతుంటే మీరలా వదిలేశారేంటి? దాన్ని క్షమించి వదిలేయలేదు. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాను. దానికి వీళ్ళందరికీ కూడా వాళ్ల తప్పుకి తగిన శిక్ష పడుతుంది. అందుకు సూర్యుడు అస్తమించాలి. అప్పుడు నేను వీళ్ళకి ఎలాంటి గతి పట్టిస్తానంటే, బ్రతికినంతకాలం వీళ్ళు ఇలాంటి పని ఎందుకు చేశామని ఏడుస్తూ ఉండాలి. మాన్బాయ్, మీకు ఈ ఉత్సవం మీద ఆసక్తి లేదని నాకు తెలుసు. మీరు మీ శరీరం మాత్రమే ఇక్కడ ఉందని నాకు తెలుసు మాన్బాయ్. కానీ మీ మనస్సు ఇప్పటికీ కూడా మీ అన్నయ్య కోసం కలవరపడుతూ ఉంది. మీరు అన్నదంతా పూర్తిగా నిజం దానియాల్. కానీ ఈ స్థితిలో ఉన్నది నేనొక్కదాన్నే కాదు, మా కుటుంబం మొత్తం ఆ స్థితిలోనే ఉంది. మా నాన్నగారు, మా అమ్మగారు, మా జోద అత్తయ్య కూడా ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళు నా నిశ్చితార్థం సందర్భంగా
ఈ ఉత్సవానికి రావడం అయితే నిజమే కానీ వాళ్ళ మనసు మాత్రం అన్నయ్య గురించే ఎంతో బాధపడుతుంది. పరిస్థితి అలా ఉంది దానియాల్. అయినా దానియాల్, మీరు చాలా మంచి పని చేశారు. అత్తయ్యని నవ్వించాలని మీరంతా ఎంతో ప్రయత్నం చేశారు కదా, నాకది చాలా నచ్చింది. నాకో విషయం అర్థమైంది. నన్ను నవ్వించడానికి కూడా మీరు ఏదో ఒకటి చేస్తారని నా నమ్మకం కదా. మాన్బాయ్, మీ మొహంలో ఎప్పుడూ చిరునవ్వే చూడాలని నేను ఎప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంటాను. మా పుట్టింటి తరపున మా అన్నయ్య కూడా ఈ ఉత్సవానికి వచ్చుంటే ఎంతో ఆనందించేవారు. హెచ్చరిక, అందరూ అప్రమత్తంగా ఉండండి. హిందూ దేశపు షహీన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ వేంచేస్తున్నారహో. ఇవాళ మాకెంతో ఆనందంగా ఉంది. ఆమేరుతో మాకున్న బంధం మరింతగా బలపడబోతోంది. మా మొఘలాయి సామ్రాజ్యపు వారసుడైన సలీంకి రాజా భగవాన్ దాస్ గారి అమ్మాయి మాన్బాయితో పెళ్లి చేయాలని మేము ఇదివరకే నిశ్చయించాం. ఇప్పుడిక రాజా భగవాన్ దాస్ గారు ఈ ఉత్సవానంతరం ఆమేరుకు వెళ్ళిపోతారు. ఒక విషయం అందరూ వినండి. ఇదివరకు జరిగిన ఉత్సవాలు వేరు, ఈ ఉత్సవం వేరు. ఈ ఉత్సవం మాత్రం మేము మా కుమారుడి పెళ్లి సందర్భంలో జరుపుతున్న ఉత్సవం. ఇది చరిత్రలో మరపురాని ఉత్సవంగా మిగిలిపోతుంది. ఉత్సవాన్ని ఆరంభించండి. షహన్షా ఆజ్ఞ ప్రకారం ఈ స్థలాన్ని తక్షణమే ఖాళీ చేయాలి, లేదంటే మేము బలవంతంగా ఖాళీ చేయిస్తాం. మేము మా స్థలాన్ని వదిలిపెట్టాం.
యా ఖుదా, నిర్దయుడైన ఈ బాద్షాకి తను చేసిన తప్పుకి తగిన శిక్ష విధించు. బాద్షాకు నువ్వే బుద్ధి చెప్పాలి ఖుదా. యా అల్లా, మాకు న్యాయం చేయి. ఓ మౌలా, ఓ ఖుదా, ఈ ఆపదని గట్టెక్కించి మీ మహిమ చూపించాలా. आज रंग दे खुशियों को, रंग दे सा रंग दे. ఉన్నట్టుండి ఇంత తీవ్రమైన గాలులు వీస్తున్నాయేంటి? నా మనసులో ఎందుకు ఇంతగా కలవరం కలుగుతోంది? ఏమిటిలా హఠాత్తుగా ఇలాంటి గాలులు వీస్తున్నాయి? మీరెవరూ భయపడకండి. షహన్షా, షహన్షా ఆపదలో ఉన్నారు బీర్బల్ గారు. మనం వారిని ఎలాగైనా కాపాడాలి. అబుల్ ఫాజిల్ గారు, ఇంతటి తీవ్రమైన గాలుల్లో మనం షహన్షా దగ్గరికి ఎలా వెళ్ళగలం? ఏదో ఒకటి చేయాలి. పదండి పదండి. పదండి. షహన్షా, మురాద్, మురాద్,
మీ అమ్మిజాన్ని మీ నాన్నమ్మని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపో. వైద్యం కోసం హకీంని పిలిపించు. అబ్బుజాన్, అమ్మిజాన్, పదండి ఇక్కడ నుంచి. ఏమిటి మీరు చేసిన పని? దీనివల్ల మీ చేతులు కాలిపోతాయి. అందరినీ ఇక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకెళ్ళండి. సైనికులారా, అందరినీ కాపాడండి. అసలు ఏమిటి విచిత్రం? రాత్రి పగలు ఏకకాలంలో వచ్చాయి. అసలు ఇలా ఎలా జరుగుతుంది? అందరినీ కాపాడండి, క్షేమంగా తీసుకువెళ్ళండి. అసలు ఈ పిల్లవాడు ఎవరు? ఇతనికి దెబ్బలు తగిలే అవకాశం ఉంది. ఈ పిల్లాన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. ఇదిగో బాబు, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి, లేదంటే దెబ్బలు తగిలే అవకాశం ఉంది. వెళ్ళు. సైనికులారా, ఆ పిల్లవాడు ఏమైపోయాడు? ధూళి వల్ల మాకేమీ కనిపించట్లేదు అనుకుంటాను. బాబు, ఏమిటిది? చాలా ఆశ్చర్యంగా ఉంది. బాబు, నీకే చెప్పేది. బాబు, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, లేదంటే ఇక్కడ చాలా ప్రమాదం. వెళ్ళు. ఈ తుఫాన్ నన్నేమీ చేయలేదు, ఎందుకంటే ఈ గాలివాన బయట కాదు, నీ లోపల నుంచి వచ్చింది జలాల్. దీన్ని కేవలం నువ్వొక్కడివే అదుపులో పెట్టగలవు. బాబు, ఏంటి నీ వాగుడు? నిజమే చెప్తున్నాను. నీకు తెలియచేయడానికి ఇదంతా విధి చేస్తున్న వింత జలాల్. నువ్వు దారి తప్పావని తెలియచేస్తోంది. మించిపోలేదు. సరైన నిర్ణయం తీసుకో, సరైన మార్గంలో సాగిపో. బాబు, నువ్వు నోటికొచ్చట్లు మాట్లాడుతున్నా. ఒక సహింసతో మాట్లాడే పద్ధతేనా ఇది? నిస్సందేహంగా నేనొక పిల్లవాణ్ణి, పవిత్రమైన వాణ్ణి, జ్ఞానవంతుణ్ణి. ఇప్పటికైనా అర్థం చేసుకో జలాల్. నీ నలువైపులా ఉన్న లోకం నువ్వు సృష్టించింది కాదు, కానీ నువ్వు మారిపోతే ఈ లోకం కూడా మారిపోతుంది. చూడు, నువ్వు మారిపోయావు, దాంతో ఈ సృష్టి కూడా ఇలా మారిపోతుంది.